ఓం శాంతి 17/12/2023 అవ్యక్త మురళి ఆధారంగా బాప్ దాదాతో పాటు ఆత్మిక ప్రేమ అనే ఊయల్లో ఊగే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను. నేను మహాన్ భాగ్యశాలిని. సదా తండ్రి ఆజ్ఞపై అడుగులు వేసేటువంటి తండ్రి యొక్క స్నేహి ఆత్మను మరియు సమీప ఆత్మను. బాబా నాతో మిలనం జరుపుకునేందుకు నా ఎదురుగా విచ్చేశారు. బాబాకు నేనంటే అతి అలౌకికమైన ప్రేమ ఉంది. బాబా నన్ను చాలా ప్రేమగా తమ బాహువుల్లో తీసుకుంటున్నారు. నాలో ఆత్మికత నిండుతూ ఉంది. నా బుద్ధి తేలికగా మరి సూక్ష్మంగా అవుతూ ఉంది. బాబా నన్ను తమతో పాటు లెక్కలేనన్నే ఊయల్లో ఊపుతున్నారు. ఒకసారి ప్రేమ అనే ఊయల్లో, ఇంకొకసారి జ్ఞానం అనే ఊయల్లో, మరొకసారి శక్తులు అనే ఊయల్లో, ఇంకోసారి ఆనందం అనే ఊయల్లో, ఒకసారి సంతోషం అనే ఊయల్లో, ఒకసారి అతీంద్రియ సుఖమనే ఊయల్లో. నేను పరమాత్మ తండ్రి యొక్క ప్రియమైన బాలకుణ్ణి మరియు యజమాని బిడ్డను. ఓ మధురమైన బాబా, ఆత్మనైన నా పట్ల మీ యొక్క అతి స్నేహాన్ని చూసి నేను మీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సదా మీతోనే ఉంటాను. సదా మీరు చెప్పిన అనుసారంగా నడుచుకుంటాను. ఓ ప్రియమైన బాబా, మీ ప్రేమలో నేను నాదంతా మీకు అర్పణం చేసి మీపై బలిహారం అవుతున్నాను. మీరు ఎలాగైతే నేను లేకుండా ఉండలేరు, అలాగే నేను కూడా మీరు లేకుండా ఉండలేను. నేను తండ్రి స్నేహంలో ఇమిడిపోయాను. అన్ని రకాల శ్రమల నుంచి ముక్తైపోతున్నాను. 108 మాలల్లోకి వచ్చి తీవ్ర పురుషార్థంలో నిమగ్నమై ఉన్నాను. 108 మాలలోకి రావాలన్న నా నిశ్చయం స్థిరమైంది, అఖండమైంది, దృఢమైంది. ఎందుకంటే నేను బాబాతో సహా కంబైన్డ్గా ఉన్నాను. నేను ఒంటరిని కాదు. బాబా సదా నాతో ఉన్నారు. బాబా సదా నాకు వెన్నుముకగా నిలిచి ఉన్నారు. చేయించేవారు బాబా. బాబా నాకు అనంత శక్తులనిచ్చారు. నేను జ్ఞానవంతునిగా అయ్యి సమయానుసారంగా అన్ని శక్తులను ఉపయోగిస్తూ మాయ వచ్చేటువంటి అన్ని తలుపులను నలువైపులా మూసేశాను. నేను మాయాజీత్ను. మాయ కూడా నేనంటే భయపడుతుంది. నా ఆలోచన, మాట, కర్మ సదా శుభమైనవి మరియు సమర్థమైనవి. నేను వ్యర్థం నుండి
ముక్తై ఉన్నాను. నేను భవిష్య సింహాసనంలో ఉండే శ్రేష్ఠ ఆత్మను. అచంచలమైన స్థిరమైన యజమాని ఆత్మను నేను. ఆత్మిక నశలో ఉండే భాగ్యశాలి ఆత్మను నేను. తండ్రి నుండి వరదానాలను ప్రాప్తి చేసుకునే వారిస్ ఆత్మను నేను. నేను 108 మాలల్లో విశేష మణిని. ఇప్పుడు నా ఎదురుగా పరంధామం యొక్క సుందర దృశ్యం కనిపిస్తూ ఉంది. నేను బాబాకు అతి సమీపమైన ఆత్మను. బీజరూపుడైన శివబాబా నుండి సర్వశక్తులు నా ద్వారా ఆత్మలందరికీ ప్రాప్తిస్తున్నాయి. దాంతో ప్రతి ఒక్కరూ దివ్య శక్తులను అనుభవం చేస్తున్నారు. నా ద్వారా ఇటువంటి విశేష కార్యం చేయించినందుకు తండ్రి పట్ల నా మనసు నుంచి చాలా కృతజ్ఞతలు వెలువడుతున్నాయి. నేను బాబా ప్రేమలో నిమగ్నమవుతూ ఉన్నాను.